హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నది ఏకే టెక్నికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఎల్ఈడి బల్బ్. ఎల్ఈడి బల్బ్ లోపల డ్రైవర్ సర్క్యూట్ ఖరాబ్ అయితే ఎంసీపీసీబీ బాగున్నప్పుడు ఈ డ్రైవర్ సర్క్యూట్ ఖరాబ్ అయితే మనం ఏం చేయాలనేది, మనం డ్రైవర్ సర్క్యూట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చేసి చూద్దాం. IN4007 డయోడ్స్ 4 తీసుకోవాలి. బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఎట్లా చేయాలో చూద్దాం. రెక్టిఫైర్ ఇలా ఉంటుంది. బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఇది మనం ఈ డయోడ్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 4 డయోడ్స్ తీసుకుందాం. 4 డయోడ్స్ తీసుకుందాం. IN4007. ఫ్రెండ్స్, ఈ డయోడ్కి సిల్వర్ పట్టీ ఉంటుంది. ఇలా సిల్వర్ పట్టీ ఉన్న సైడ్ 2 తీసుకొని, సిల్వర్ పట్టీ ఉన్న సైడ్ ఒకటి ఇలా రెండింటిని ఇలా కలపాలి. ఈ 2 డయోడ్స్ తీసుకొని బ్లాక్ సైడ్ ఉన్న సైడ్ ఇలా కలపాలి. సిల్వర్ సైడ్ ఉన్న సైడ్ జాయింట్ చేయాలా. బ్లాక్ సైడ్ ఉన్న సైడ్ ఇలా జాయింట్, ఈ 2 జాయింట్ చేయాలా. ఇలా ఇట్లా నన్ను చేసుకోవచ్చు, ఇట్లా నన్ను చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకోవాలా. ఇట్లా తయారు చేసి సాల్డింగ్ చేసినాక ఇది మొత్తం సాల్డింగ్ చేసుకోవాలా. చేసినాక చూపిస్తా. జాయింట్ చేసిన, ఇవి సాల్డింగ్ కూడా చేసిన. సిల్వర్ సైడ్ ఒక సైడ్ ఇటు, బ్లాక్ సైడ్ ఒక సైడ్, సిల్వర్ పట్టీ ఉన్నది ఒక సైడు, బ్లాక్ సైడ్ ఒక సైడ్. ఇటు సైడ్ ఏసీ కరెంట్ ఇవ్వాలి, ఏసీ ఇన్పుట్. ఇటు సిల్వర్ సైడ్ వచ్చిన సైడ్ ప్లస్ వస్తుంది, బ్లాక్ సైడ్ వచ్చిన సైడ్ మైనస్ వస్తుంది. కెపాసిటర్ తీసుకోవాలి. కెపాసిటర్ వాల్యూ 100 volts 100 UF. కెపాసిటర్కి కూడా మైనస్ ప్లస్ అని ఉంటుంది. ఇటు వైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది మైనస్ సైడ్. ఇటు బ్లాక్ మొత్తం కనిపిస్తుంది ప్లస్. ఇక్కడ సిల్వర్ పట్టీ కనిపిస్తుంది కదా, సిల్వర్ పట్టీ ఉన్న రెండు సిల్వర్ పట్టీ ఉన్న సైడు ఈ కెపాసిటర్ ప్లస్ ఇటు సాల్డింగ్ చేయాలా. ఇటు మైనస్ ఉన్నది, బ్లాక్ సైడ్ ఉన్న సైడ్ సాల్డింగ్ చేయాలి. సాల్డింగ్ చేశాను ఫ్రెండ్స్, చూడండి. కెపాసిటర్ మైనస్ సైడ్ ఈ యొక్క రెక్టిఫైర్ ఉంది కదా, డయోడ్స్ బ్లాక్ సైడ్ వచ్చిన దానికి మైనస్ సైడ్ చేశాను. ఈ డయోడ్స్ సిల్వర్ పట్టీ ఉంటుంది కదా, అటు సైడ్ ప్లస్ చేశాను. ఇది ఫ్యాన్ కెపాసిటర్ 2.50 MFD, ఇది 440 volts. ఈ రెక్టిఫైర్ డయోడ్స్కి సిల్వర్ పట్టీ బ్లాక్ పట్టీ ఒక సైడ్ వస్తుంది కదా, సిల్వర్ పట్టీ బ్లాక్ పట్టీ ఒక సైడ్. ఈ 2 సైడ్ల ఏదో ఒక సైడ్ ఈ యొక్క కెపాసిటర్ని సాల్డింగ్ చేద్దాం. ఈ 2 సైడ్స్లో ఏదో ఒక సైడ్ సాల్డింగ్ చేద్దాం. డయోడ్కి ప్లస్ పట్టీ బ్లాక్ పట్టీ వస్తుంది కదా, అటు సైడ్ మనకు ఏసీ ఇన్పుట్ వస్తుంది. ఫ్యాన్ కెపాసిటరు ఏసీ ఇన్పుట్ ఇచ్చే దగ్గర ఒక సైడ్ సాల్డింగ్ చేసుకుందాం. సాల్డింగ్ చేసిన చూడండి, సిల్వర్ పట్టీ బ్లాక్ పట్టీ, ఇటు సిల్వర్ పట్టీ బ్లాక్ సైడ్ పట్టీ,
ఈ టూ సైడ్స్ ఏసీ ఇన్పుట్ ఇవ్వాలా. ఇటు డిసి ప్లస్ ఇటు మైనస్ వస్తుంది. రెడ్ బ్లాక్ వైర్ తీసుకొని ఇటు ప్లస్ పాయింట్ ఇటు మైనస్ పాయింట్, సిల్వర్ పట్టి ఉన్న సైడ్ ప్లస్ పాయింట్, బ్లాక్ సైడ్ ఉన్న సైడ్ మైనస్ పాయింట్. ఫ్రెండ్స్ ఇది వైర్ సాల్వింగ్ చేద్దాం. ఇటు ప్లస్ ఇటు మైనస్. టూ సైడ్స్ బ్లాక్ వచ్చిన డయోడ్ సైడ్ మైనస్ వస్తుంది, టూ సైడ్స్ సిల్వర్ పట్టి ఉన్న సైడ్ ప్లస్ వస్తుంది. ఈ యొక్క ఎంసీపీసీపీకి కూడా ప్లస్ మైనస్ అని ఉంటుంది. ప్లస్ మైనస్ సాల్వింగ్ చేస్తుంది. రెడ్ వైర్ ప్లస్కి, బ్లాక్ వైర్ మైనస్కి. ప్లస్ మైనస్. ఇప్పుడు ఏసీ ఇన్పుట్ ఇద్దాం. ఏసీ ఇన్పుట్ ఇచ్చే సైడ్ ఒక సైడ్ కెపాసిటర్ సాల్వింగ్ చేసిన, ఇంకో సైడ్ ఒకటి రెసిస్టర్ తీసుకుందాం. ఇక్కడ సాల్వింగ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కనెక్షన్ కంప్లీట్ అయింది. వైర్ తీసుకుందాం మనం ఇన్పుట్ ఇవ్వడానికి. ఒక వైరు కెపాసిటర్కి, దీనికి టేప్ వేసేది. ఒక వైర్ ఈ రెసిస్టర్ ఉంది కదా, ఫ్యూజ్ రెసిస్టర్, దానికి ఈ రెండు వైర్లు ఇన్పుట్ ఇస్తాం కదా ఇక్కడ నుంచి. ఈ రెండు వైర్లు, ఆ రెండు వైర్లు చూపించాలని అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏసీ ఇన్పుట్ ఇద్దాం. ఓకే ఫ్రెండ్, ఫుల్ బ్రైట్నెస్ వెలుగుతుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. బెల్ బటన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మేము పెట్టే వీడియోలు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ కడదాం వేరొక వీడియోలో.